ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో కార్తీక దీపోత్సవం. తిరుపతి ఆళ్వార్ తీర్థంలో స్వామివారికి ఏకాంత స్నపన తిరుమంజనం. తిరుమలలో శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారికి అభిషేకం. రామ భక్తుని సేవలో తరించిన భక్తజనం. దేవుని కడపలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరునికి తిరుచి ఉత్సవం. నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో పూర్ణిమ దీపోత్సవం. స్విమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వరునికి పూజలు. దేవదేవుని సన్నిధిలో భక్తుల సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో నేడు కార్తీక దీపోత్సవం సంప్రదాయ భరితంగా జరగనుంది. తమిళ సంప్రదాయాన్ని అనుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి వారిని తిరుచిపై కొలువుదీర్చి గజరాజులు ముందు నడుస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరుపతి పురవీధుల్లో ఊరేగింపుగా కపిలతీర్థంలోని ఆళ్వార్ తీర్థానికి వేంచేపు చేశారు. అక్కడ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ముఖమండపంలో శ్రీ గోవిందరాజస్వామి వారిని వేంచేపు చేసిన అర్చకులు ఆగమోక్తంగా ఏకాంతంగా స్వామివారికి స్నపనం నిర్వహించారు. అనంతరం స్వామివారికి అలంకరణలు పూర్తి చేసి నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. ఆపై తిరిగి శ్రీ గోవిందరాజస్వామి వారిని తిరుచిపై ఆసీనులను చేసి గజరాజులు ముందు నడుస్తుండగా మంగళ వాయిద్యాలు, భక్త బృందం గోవిందనామ స్మరణ నడుమ పురవీధుల్లో ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఆదివారం ఉదయం స్వామివారికి అభిషేకోత్సవం మంగళకరంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏటా తమిళ సంప్రదాయానుసారం కార్తీక మాసం చివరి ఆదివారం స్వామివారికి అభిషేకం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి అభిషేక పూజా ద్రవ్యాలను అధికారులు, అర్చకులు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకుని శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. అక్కడ అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా రామ భక్తుడు ఆంజనేయ స్వామి వారికి అభిషేక కైంకర్యాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అభిషేకోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. మార్గశిర పూజల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం వైభవంగా సాగింది.
తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పూర్ణిమ దీపోత్సవం కన్నుల పండుగ జరిగింది. మార్గశిర మాసం పూర్ణిమ ఘడియలను పురస్కరించుకుని ముందుగా ఆలయ ప్రాంగణంలో స్వామివారి సన్నిధి ముందు మట్టి పాత్రలను ఉంచి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, సంకల్పం, దీప పూజలను పూర్తి చేశారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని తిరుచిపై సర్వాంగ సుందరంగా అలంకరించి వేంచేపు చేశారు. ఆపై మాడ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. అనంతరం ఆలయానికి అభిముఖంగా స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి స్వర్గద్వార పూజ జరిపారు. ఆపై అర్చకులు, అధికారులు, భక్తులు సంబరాలతో తాటాకులను వెలిగించారు. ఏదాయనేమి హరిగిచ్చిన జన్మమే చాలు, ఆది నారాయణుడి అఖిల రక్షకుండు. ఏదాయనేమి హరిగిచ్చిన జన్మమే చాలు, ఆది నారాయణుడి అఖిల రక్షకుండు. ఏదాయనేమి ఏదాయనేమి. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మఠం ప్రాంగణంలోని ఓంజల్ మండపంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారి బృందావన ప్రతిమను స్వర్ణ పల్లకిలో ఉంచి మఠం ప్రదక్షిణగా స్వర్ణ పల్లకి ఉత్సవం నిర్వహించారు. అనంతరం ఓంజల్ మండపంలో స్వామివారి ఉత్సవమూర్తికి బృందావన ప్రతిమకు ఓంజల్ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ గురు రాఘవేంద్రుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో ఆదివారం మార్గశిర మాసం పూర్ణిమ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని యాగ మండపంలో శ్రీ గంగమ్మ తల్లి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా కొలువదీర్చారు. ఆపై అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసి శతచండీ యాగాన్ని నిర్వహించారు. అనంతరం మేళతాళాలతో పూర్ణాహుతి సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో. కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో. కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి రోగుల పాలిట కల్పతరువుగా భాసిల్లుతోంది. ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుండి ప్రతిరోజు స్విమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలను పొందడానికి వేలాదిగా తరలివస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని స్విమ్స్ ఆసుపత్రి అత్యుత్తమ ప్రమాణాలతో నిష్ణాతులైన డాక్టర్లచే నిరుపమానమైన సేవలను అందిస్తోంది. ఈ క్రమంలోని స్విమ్స్ ఆసుపత్రి ఉన్నతాధికారులు, ఉద్యోగులు ప్రతినిత్యం ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిత్య పూజలను నిర్వహిస్తున్నారు. స్విమ్స్ ఆసుపత్రికి శస్త్రచికిత్సల కోసం విచ్చేసిన రోగుల సహాయకులు వారి వారి బంధువులు, స్నేహితుల ఆరోగ్యం మెరుగుపడాలని ఆ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం సాయంత్రం స్విమ్స్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విశేష పూజలు, ఆరాధనలు నిర్వహించారు.
ముందుగా స్విమ్స్ ఉద్యోగులు, రోగుల సహాయకులు విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఆపై దీపారాధనలు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంగీత విభావరి స్విమ్స్ ప్రాంగణంలో ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లింది. ఆపై రోగుల ఆరోగ్య భాగ్యం కోసం ధన్వంతరి గాయత్రి పఠించారు. చివరగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యాలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ స్విమ్స్ లో విద్యను అభ్యసించే వైద్య విద్యార్థుల్లో ఆధ్యాత్మిక భావాలను పెంపొందించడానికి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడి పాదాల చెంత వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పద్మావతి మెడికల్ కాలేజ్ అనే ఈ రెండు ప్రజలకు గత 30 ఏళ్లుగా చక్కటి వైద్య సేవలు అందిస్తూ ఉన్నాయి. వైద్యంలో కోసం వచ్చే రోగులు కేవలం రోగాలతోటే కాకుండా ఆర్థికంగా, మానసికంగా రకరకాలుగా కుంగిపోతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఈ స్వామి నామంతో, స్వామి యొక్క స్తోత్రాల పారాయణంతో వాళ్ళకి ఒక చక్కని స్ఫూర్తినివ్వడం కోసమని, రకరకాల బాధలతో ఉన్న వాళ్ళకి ఆ బాధల నుంచి రక్షించడం కోసమని వికాస్ తరంగిణి శ్రీ చిన్నజీయర్ స్వామి వారి దీనితోటి సౌందర్యలహరి సంస్థతోటి ఇక్కడ గత 10 నెలలుగా ప్రతి శనివారం కూడా విష్ణు సహస్రనామ పారాయణము, ధన్వంతరి మంత్ర పారాయణము, అలాగే గోవిందనామాల పారాయణము ఇది అవిచ్ఛిన్నంగా జరుగుతూ ఉన్నది. దీనికి చాలామంది రోగులు, వాళ్ళతో వచ్చినటువంటి అటెండర్స్ కూడా దీనికి అటెండ్ అయ్యి చక్కటి అనుభూతి పొందడం జరుగుతూ ఉన్నది. ఇలాగే ముందు ఇంకా కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. అందులో ముఖ్యంగా దాదాపు మా దగ్గర వైద్య విద్యార్థులు అయితేనేమి, నర్సింగ్ విద్యార్థులు అయితేనేమి, తక్కిన ఫిజియోథెరపీ టెక్నీషియన్ విద్యార్థులే 3000 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కేవలము వైద్యమే కాకుండా కొంత మన సంస్కృతి కూడా నేర్పాలన్న ఉద్దేశంతో ఈ విష్ణు సహస్రనామ పారాయణము అవి కూడా తరగతులు నిర్వహించి వాళ్ళు ఇది చక్కగా నేర్చుకునేటట్లు ఆ ఏర్పాటు కూడా ప్రణాళికలు ఏర్పాటు చేశాము. వాటితో ముందుకు పోతాము. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో పురప్పాటు ఉత్సవం సంప్రదాయ శోభితంగా జరిగింది. స్వామివారి సన్నిధిలో పరమ భక్త శిఖామణి తిరుప్పాణి ఆళ్వార్ తిరునక్షత్రోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా తిరుమాడ వీధుల్లో తిరువీధి సేవ నిర్వహించిన అనంతరం ఆళ్వార్ ప్రబంధ పఠనం పూర్తి చేసి నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు.
చిత్తూరు నగరం గిరింపేటలోని చెంగల్వరాయ కొండపై కొలువైన వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో గిరి ప్రదక్షిణోత్సవం ఘనంగా జరిగింది. పూర్ణిమ పూజల్లో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి ప్రత్యేకంగా విద్యుత్ దీపాలతో అలంకరించి పల్లకి వాహనంపై ఆశీనులు చేశారు. అనంతరం అరోంహర నామస్మరణల నడుమ స్వామి అమ్మవార్లతో పాటు భక్త బృందం గిరి ప్రదక్షిణోత్సవంలో పాల్గొన్నారు. అనంతపురంలోని శ్రీ దత్తక్షేత్రంలో శ్రీ దత్తాత్రేయ స్వామివారి జయంతి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా కొలువుదీర్చి విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. ఆపై లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ శాస్త్రోక్తంగా శ్రీ దత్త హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో కృత్తిక చుక్కాని దీపోత్సవం శ్రద్ధ భక్తులతో నిర్వహించారు. ఈ ఆలయంలో తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగం దేవస్థానం సంప్రదాయానుసారం పూజా కైంకర్యాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణులకు తిరుమంగై ఆళ్వార్లకు ప్రాకారోత్సవాన్ని జరిపారు. అనంతరం శాస్త్రోక్తంగా కృత్తిక చుక్కాని దీపోత్సవం నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని శ్రీ సీతారామచంద్ర స్వామివారి కటాక్షాన్ని పొందారు. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలో ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన బోడగురిలోని అద్వైత గోశాల ప్రాంగణంలో రామనామ స్మరణలతో పరిమళించింది. గోశాల ప్రాంగణంలో భక్తుల సమక్షంలో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గోశాల ప్రాంగణంలో కలశ స్థాపన, కలశారాధన జరిపారు. ఆపై సీతారామ లక్ష్మణ సహిత శ్రీ ఆంజనేయ స్వామి వారి సుందర పంచలోహ మూర్తులకు సంప్రదాయ కైంకర్యాలతో అభిషేకాది ఆరాధనలను నిర్వహించి హోమాలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా శ్రీరామ పట్టాభిషేక క్రతువును నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు.
నెల్లూరు శబరి శ్రీరామ క్షేత్రంలో హనుమద్ వ్రతాలు సామూహికంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి వారిని వడమాలతో సుందరంగా అలంకరించి పూజాధికాలతో సేవించారు. భక్తులు సామూహిక సంకల్ప పూజలతో స్వామివారిని త్రికరణ శుద్ధిగా సేవించి లక్ష తమలపాకులతో అర్చించారు. అనంతరం అర్చకులు స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర మఠానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు ఆగమ కైంకర్యాలతో కనుల పండుగ అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారికి నివేదనలు, నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్లోని శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయంలో మార్గశిర మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి సింధూర శోభిత దివ్యమూర్తికి అర్చకులు సంప్రదాయ భరితంగా కైంకర్యాలను జరిపారు. అనంతరం అర్చనలను పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. అలాగే ఇటు భద్రాచలంలోని శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి సింధూర పూజ విశేషంగా జరిగింది. స్వామివారి మూలమూర్తిని వెండి కవచంతో సుందరంగా అలంకరించారు. అనంతరం ఉత్సవమూర్తికి ప్రత్యేక ఆరాధనలు జరిపి తమలపాకులతో సింధూరంతో అర్చనలను నిర్వహించారు. నెల్లూరు జిల్లాలోని పెన్నా తీరంలో నెలవైన శ్రీ కామాక్షి సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో కృత్తిక దీపోత్సవం వైభవంగా జరిగింది. మార్గశిర మాసం కృత్తిక నక్షత్రాన్ని పురస్కరించుకుని ముందుగా గర్భాలయంలో స్వామి అమ్మవార్ల చెంత ప్రత్యేక పూజలు నిర్వహించి అఖండ దీపారాధన గావించారు. ఆపై కృత్తిక దీపాన్ని వెలిగించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో కృత్తిక దీపోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్ల కటాక్షాన్ని పొందారు. ఇక ఇటు చిత్తూరు జిల్లా పలమనేరులోని అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం దీపకాంతుల్లో మెరిసింది. తమిళ సంప్రదాయానుసారం ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపోత్సవం వేడుకగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్లకు విశేషంగా పూజలు నిర్వహించారు. ఆపై ఉత్సవమూర్తులను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి దీపోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు దీపోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్ల అనుగ్రహానికి పాత్రులయ్యారు. చిత్తూరులోని చవటపల్లెలో శ్రీ విరూపాక్షమ్మ ఆలయంలో లక్ష దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తమిళ సంప్రదాయానుసారం అమ్మవారి సన్నిధిలో కృత్తిక నక్షత్రోత్సవం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీపహారతులను సమర్పించారు. అనంతరం పరమేశ్వరుడికి ఓంజల్ సేవ నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో దీపోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం 72,962 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,645 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,37,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.